నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్ శైలజ క్రియేషన్స్. నిన్న చూసారా అండి గీతల ముగ్గులు? నేను అందులో ఒక పొడుపు కథ అడిగాను, ఎవ్వరూ జవాబు చెప్పలేదు. ఆ పొడుపు కథకు జవాబు మీకు తెలియదా, లేక పూర్తి వీడియో చూడలేదా, చూసి కామెంట్ పెట్టలేదా? ఏంటండి ఇలా చేశారేంటి? చూడండి, ఇప్పుడు ఇంకొక పొడుపు కథ అడుగుతాను, వినండి. అది ఆ కథ ఏంటి అంటే, ఫస్ట్ దీని జవాబు చెప్పిన తర్వాత ఆ పొడుపు కథ అడుగుతాను. వెయ్యంగా వెయ్యొస్తుంది కానీ తీసేప్పుడు తీయరాదు, వేసేప్పుడు వెయ్యొస్తుంది కానీ తీసేప్పుడు తీయరాదు. అంటే ఏంటి? వేసేప్పుడు వేయడం అంటే ఇప్పుడు దోశ వేసినా తీస్తాం, పూరి వేసినా తీస్తాం, ఏది వేసినా కానీ మళ్ళీ తీస్తాం. బావిలో చేద వేసినా తీస్తాం, ఒక స్టోన్ కింద పడేసినా మళ్ళీ తీస్తాం. కానీ తీసేప్పుడు తీయరాదు అంటే ఏంటి? మళ్ళీ తీయడానికి రాదు. అదేంటి అని అంటే ముగ్గు వేసేప్పుడు వేయొస్తుంది కానీ తీసేప్పుడు తీయరాదు. మీరు ఈ ఆన్సర్ మీకు తెలియదా చెప్పండి? తెలుసు, కానీ మీరు పూర్తి వీడియో చూడలేదు, నాకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ ఇంకొక వీడియోకు రెడీ అవుతున్నారు, చెప్తాను. బుక్లో వేస్తే ఎప్పటికీ బాగుంటుందని చెప్పేసి బుక్ని అటు ఇటు తిప్పుకుంటూ వేసుకుంటూ ఉన్నానండి. మీకైతే ఈ వీడియో బాగా నచ్చుతుంది, కానీ ఎందుకో మరి అందరూ షేర్ చేయట్లేదు ఏంటండి? తప్పకుండా షేర్ చేయండి, ఓకేనా అండి? ఓకే అండి. ఇప్పుడు ఇంకొక పొడుపు కథ అడుగుతాను, వినండి. ఇంతకుముందు ఒక వీడియోలో అడిగాను, విత్తు చిన్నగా విచారం పెద్దగా కషీర్లకోతే పసద్దు. దానికి సుజాత సిరిగాద గారు పెట్టారు ఇలాచి అని. 100% పర్ఫెక్ట్. ఇప్పుడు అడుగుతున్నాను, పొట్టోడికి పుట్టెడంగీలు. దీని జవాబు మీకు తెలుసా తెలియదా కాదు, మీకు సులువుగా తెలిసి ఉంటుంది, కాకపోతే మీరు వీడియో చూడట్లేదు. అందుకని ఈ పొడుపు కథ జవాబు మీరు ఇవ్వట్లేదు. వీడియో చూడండి, పొడుపు కథ జవాబు ఇవ్వండి. ఇలా 10 వీడియోలకు 10 జవాబులు పర్ఫెక్ట్గా చెప్పిన వారికి కామెంట్ సెక్షన్లో నేను చెప్పానని చెప్పండి, నేను వెంటనే మీకు బహుమతి పంపిస్తానండి. ఇది తథ్యం, ఇది తప్పకుండా, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న అంటే నిన్న ఒక ప్రశ్న అయింది అనుకుంటున్నారా? ఆ ప్రశ్న అయింది, కానీ ఇది ఇంకొక ప్రశ్న, ఓకేనా అండి? ఓకే అండి. ఇది చూడండి, ఇది ఎంత బాగుంది, మస్తుంది కదా, బాగుంది. నాకైతే ఫుల్ నచ్చింది. అలా ఈ డిజైన్ బాగుంటుందేమో అని అనిపించిన వెంటనే వేశాను. బుక్లో వేస్తే స్టోరేజ్గా ఉంటుందని వేశానని చెప్పాను కదా, దానికి స్కెచ్తో కలర్ చేస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాను. స్కెచ్తో కలర్ చేశానండి. ఇది సింపుల్గా 3 చుక్కలు 3 వరుసలతో చాలా సులువుగా వేసేటువంటి ముగ్గు. ఇప్పుడు సంక్రాంతికి నెలగంట ముగ్గులు, గీతల ముగ్గులు వేసుకుంటారు కదా, అలా వేసేప్పుడు మీకు మోడల్స్ అన్నీ గుర్తు రాకపోతే ఈ వీడియో రోజు ఒక్కటి పెడుతున్నాను కదా, ఈ వీడియో చూడండి, మీరు వెయ్యండి, బాగుందా లేదా తప్పకుండా నాకు చెప్పండి. చాలా ఈజీగా వేసుకోవచ్చండి, మీకు శ్రమ లేకుండా సులువుగా అయిపోతుంది. ఆ గీతలు గీస్తారు కదా, ఆ గీతలతో గీయకుండా ఒక్కొక్క గీత వేసినా కానీ ఇది బాగుంటుంది. చూడండి, నేను దీన్ని మొత్తం వేసిన తర్వాత దీన్ని రంగురంగుల స్కెచ్తో వేశాను. ఇక్కడ బ్లాక్ది మార్కర్ అండి, స్మాల్ మార్కరు చేసి చూశాను. చూడండి ఎంత బాగుందో. ఇలా రంగురంగుల గీతలు రంగురంగుల డిజైన్తో వేసుకుంటే చక్కగా ఉంటుంది. వాకిట్లో కూడా రోజొక్క రంగుతో వేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి ఎలా ఉంది. ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది కదా? వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.